ఎడారిలో సెలయేర్లు జూలై 25వ తేదీ. నేను మీ పక్షముననున్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. హెస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనం. దేవుడు నాగలిని కుంటకను ఎలాంటి ఉద్దేశం లేకుండా ఉపయోగించడు. దేవుడు దున్నిన చోట విత్తనాలు నాటాలనుకుంటాడు. ఆయన దుక్కి దున్నడం ఆయన మనకు వ్యతిరేకంగా కాదు కానీ మన కొరకే ఉన్నాడనడానికి రుజువుగా ఉంది. వ్యవసాయదారుడు తన పొలాన్ని దున్నినప్పటికంటే మరెప్పుడూ దానికి దగ్గరగా ఉండడు. ఆ సమయంలోనే ఆయన మనల్ని విడిచిపెట్టాడని ఆలోచించడానికి శోధించబడతాము. మీరు విలువ కలిగిన వారు, సేద్యపరచడానికి యోగ్యమైన వారు అని ఆలోచించటానికి వ్యవసాయదారుడే ఒక రుజువు. ఆయన పనికిరాని నేలను దున్ని తన దుక్కిని వృద్ధి చేయడు. ఆయన నిరంతరం దున్నడు, కొద్ది సమయమే దున్నుతాడు, కానీ ఒక ఖచ్చితమైన ఉద్దేశంతో దున్నుతాడు. త్వరగానే ఆ ప్రక్రియను ముగిస్తాడు. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా? అతడు దుక్కి పెళ్ళలు నిత్యము బద్దలు కొట్టునా? యెషయా గ్రంథము 28వ అధ్యాయము 24వ వచనం. ఖచ్చితంగా కాదు. త్వరగానే బాధాకరమైన ప్రక్రియ గుండా వెళ్ళిన మనం తన మృదువైన కృపా జల్లులతో ఫలభరితమైన నేలగా మారతాము. నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. పాడైన భూమి ఏదెను వనము వలె ఆయననియు జనులు చెప్పుదురు. హెస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 34, 35 వచనాలు. అందువల్ల మనం ఆయనకు ఒక సుత్తిగా మారతాము. ఒక వ్యక్తి జీవితంలో జీవిత గమనం బహిరంగంగా కనబడడానికి ముందు ఆత్మ యొక్క బాధాకరమైన శ్రమను అనుభవించాలి. ఫలాల ప్రక్రియ నుండి విముక్తిని కోరుకునే వ్యక్తి లింకన్ యొక్క ముఖం నుండి గాడిని తొలగిస్తాడు మరియు అపోస్తుడైన పౌలును కేవలం సౌందర్యవాదిగా చేస్తాడు. శ్రమ నొందిన ప్రభు యొక్క పవిత్రతను దోచుకుంటాడు. ప్రక్రియ లేకుండా మనం పంట యొక్క ఫలాలను పొందలేము. ఖచ్చితంగా మూల్యాన్ని చెల్లించాలి అని జోసెఫిన్ బట్లర్ అన్నాడు. ఓ దేవా, నువ్వు దున్నుతున్నావా? నిరుపయోగమైన నీ భూమిని ప్రేమగల ధైర్యపు నాగలితో, పదునైన బాధ అను నాగలితో దున్నుతున్నావా? కానీ గోధుమ పంట కోత యొక్క అత్యానందపు కేకను విను. ప్రియమైన వ్యవసాయదారుడా, ఆ దుక్కికి ఈ బంగారు వర్ణపు గోధుమలు యోగ్యమైనవి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.